ఎంత అవమానం చేస్తారు అంత ఘనత రాసుకో, అంతే. ఇక నువ్వు రాసుకోవడమే. ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను, నలుగురిలో నవ్వుల పాలయ్యాను. అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును, నా దేవుడు సజీవుడు. ఇంతవరకు నేను సరిగా కనెక్ట్ అవ్వాలి ఆయనకి. ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా. ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు. అది రోషం కలిగిన మాట. ఇంతవరకు పైన ఉన్నా, ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకునే కొద్దీ, దేవునితో సంబంధం లోతయ్యే కొద్దీ, భక్తి డెప్త్లోకి వెళ్ళే కొద్దీ నెంబర్ 1 ధైర్యం, నెంబర్ 2 విశ్రాంతి, నెంబర్ 3 సిగ్గును లక్ష్య పెట్టాడు. ఎలుగెత్తి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడడం. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి, నేను యేసుకు శిష్యుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అంతేకాదు నలుగురు అవమానపరిస్తే అవమానాన్ని కూడా లక్ష్య పెట్టడు. వాళ్ళు జుట్టు పీక్కోవటమే. ఇంత దారుణంగా అవమానపరిస్తే నవ్వుతా తిరుగుతున్నాడు, ఈడే మడిసిరా అనుకోవాలా. ఎక్కాల మెంట్లో, మనకు కాదు. ఎందుకంటే మనకేం జరిగిద్దో తెలుసు కదా. అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు.